హలో అండి అందరికీ. నేనైతే ఈరోజు ఈ వీడియోలో H4 వీసా వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అండ్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడతారు అని వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మన H4 అంటే డిపెండెంట్ వీసా. సో మన వీసా పేరులోనే ఉంది, మనమే ఇంకోరి మీద ఆధారపడి వస్తున్నాం కాబట్టి మనల్ని ఏం పెద్ద స్ట్రెస్ చేయరు, క్వశ్చన్స్ ఏం పెద్ద అడగరు. చాలా అన్ని తెలిసిన బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. టెన్షన్ అయితే అసలు పడకండి, ఆబ్వియస్ టెన్షన్ ఉంటుంది. సో మిగతా వీసాలు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు F1 స్టూడెంట్ వీసా, నెక్స్ట్ L1, H1 వీటికి ఏంటంటే వీళ్ళకైతే క్వశ్చన్స్ బాగా అడతారు. అంటే స్టూడెంట్ వీసా వాళ్ళకైతే ఏ యూనివర్సిటీ, నెక్స్ట్ మనీ ఎలా మేనేజ్ చేసిన క్వశ్చన్స్ ఉంటాయి. మనకైతే మనం డిపెండెంట్ వీసా కాబట్టి H4, L2 ఈ రెండు డిపెండెంట్ వీసా. అంటే మన హస్బెండ్ H1 పైన ఉంటే మనకి H4 వీసా అంటారు వైఫ్ది, మన హస్బెండ్ L1 పైన ఉంటే మన వైఫ్ది L2 వీసా అంటారు. సో ఈ రెండు డిపెండెంట్ వీసాలు H4, L2. సో వీళ్ళకైతే అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇదైతే మనకి 2 days ఉంటుంది ఇంటర్వ్యూ అయితే. సో ఫస్ట్ రోజు అయితే మనకి బయోమెట్రిక్స్ ఉంటాయి. అది జస్ట్ ఫింగర్ ప్రింట్స్, థంబ్ ప్రింట్స్ తీసుకుంటారు లెఫ్ట్ రైట్. నెక్స్ట్ ఇది ఫస్ట్ డే, ఇదే ఈజీగానే అయిపోద్ది. సెకండ్ డే వచ్చేసరికి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇదే కొంచెం మనకు టెన్షన్గా ఉంటుంది, ఎంత వద్దనుకున్న ఆ టైం టెన్షన్ వస్తుంది. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఏం చేస్తారంటే ఇలాంటి ఫైల్ ఒకటి అయితే తీసుకెళ్ళండి ఖచ్చితంగా. ఇలా ఫైల్ తీసుకెళ్ళండి. అప్పుడు మనకి ఈ ఫైల్లో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెట్టుకోండి. ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలంటే ఫస్ట్ మీ పాస్పోర్ట్ క్యారీ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. పాస్పోర్ట్ అండ్ వీలైతే ఒక ఎక్స్ట్రా కాపీ కూడా పెట్టుకోండి. ఈ పాస్పోర్ట్ అయితే ఫస్ట్ ఫ్రంట్ సైడ్ పెట్టుకోండి. వాళ్ళు ఫస్ట్ ఆ పాస్పోర్ట్ తీసుకొని మనమా కాదా అని చూసి, తర్వాత మనకి పాస్పోర్ట్ వెనకాల బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్లో మన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర మొత్తం మన ఇన్ఫర్మేషన్ మొత్తం, మన డేటా మొత్తం ఉంటుంది. ఆయన కూడా పాస్పోర్ట్లో ఒకసారి చూస్తారు మొత్తం తీసుకొని. ఆ పాస్పోర్ట్లో బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ ఉంటుంది. అక్కడ మనము కొంతమందికి ఇప్పుడు ఇంగ్లీష్ అంటే కొంచెం భయంగా ఉంటుంది, అంటే అమెరికన్ స్లాంగ్స్లో ఏమైనా అడతారేమో అని. అలా అయితే ఏముండదండి, మొత్తం తెలుగులో ఇంగ్లీష్లో మామూలు మన ఇండియన్స్ అక్కడ అలా మాట్లాడతారు. మీకు ఒకవేళ ఇంగ్లీష్ భయం అనుకుంటే తెలుగు, అంటే మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ అయితే ఆ లాంగ్వేజ్లో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వాళ్ళు పాస్పోర్ట్ తీసుకున్నాక ఫస్ట్ మనకి అపాయింట్మెంట్ లెటర్, ఇది కూడా చాలా ముఖ్యం. ఇది కూడా మీరు ఫ్రంట్ సైడ్ క్యారీ చేయండి. ఈ అపాయింట్మెంట్ లెటర్లో మనకి ఏ రోజు ఇచ్చారు ఇంటర్వ్యూ, ఏ టైమింగ్కి ఇచ్చారు అని మొత్తం ఉంటుంది. అది కూడా వాళ్ళు తీసుకుంటారు. సో అపాయింట్మెంట్ లెటర్ ఇది కూడా ముందర క్యారీ చేయండి ఫస్ట్ పేజ్లో. ఇంకోటి ఏంటంటే మీ హస్బెండ్ వీసా పాస్పోర్ట్ కాపీస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్స్ మన దగ్గర ఉండవు. వాళ్ళు సపోజ్ ఇక్కడ ఉన్నారంటే మన దగ్గర ఇండియాలో ఉండవు కాబట్టి, సో వాళ్ళ వీసా పాస్పోర్ట్ మన జెరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, ఆ జెరాక్స్ కాపీస్ కూడా ఫ్రంట్ సైడ్ పెట్టుకోండి, అవి కూడా చూస్తారు వాళ్ళు. నెక్స్ట్ అపాయింట్మెంట్ లెటర్ అయిపోయాక నెక్స్ట్ DS-160 ఫాము. ఈ DS-160 ఫామ్ అనేది 2 pages ఉంటుంది. మామూలుగా మనం ఒక పేజ్ తీసుకెళ్తే కుదరదు, 2 పేజీలు తీసుకెళ్ళాలి. అంటే సెకండ్ పేజ్లో కూడా వెనకాల ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది కూడా వాళ్ళు చెక్ చేస్తారు. సో DS-160 అనేది మనకి 2 pages తీసుకెళ్ళాలి. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్ అనమాట. ఖచ్చితంగా ఇదైతే 100% చూస్తారు మ్యారేజ్ సర్టిఫికేట్. నెక్స్ట్ మ్యారేజ్ ఆల్బమ్ కూడా తీసుకెళ్ళాలి. మ్యారేజ్ ఆల్బమ్ అంటే పెద్దదేమో అవసరం లేదు, జస్ట్ చిన్నదనమాట. చిన్న ఆల్బము మీరు మ్యారేజ్ అని వెంటనే చేయించుకోండి. అందులో కూడా మెయిన్ ఇంపార్టెంట్ జస్ట్ ఒక 10-15 ఫొటోస్ ఉంటే చాలు. మనకి ఎవరైతే ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు ఉంటారో సో అక్కడ వరకు తీసుకెళ్ళండి. ఆల్బంలో అన్ని ఫొటోస్ అయితే పెద్ద ఆల్బము అవి ఎవరు తీసుకెళ్ళరు, పెన్ డ్రైవ్లు అవి ఎవరు తీసుకెళ్ళరు, అవేం క్యారీ చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెడ్డింగ్ కార్డు ఉంటుంది కదా, అదైతే చూడరు, సేఫ్ సైడ్ పెట్టుకోండి మీకు అంత టెన్షన్గా ఉంటే. నెక్స్ట్ ఇంకా ఫొటోస్ అనమాట. మనము మామూలు ఫొటోస్ కాదు, మనము ఫోటోషాప్లో ముందరగానే మనం ఇలా ఇంటర్వ్యూకి USA దానికి ఇంటర్వ్యూ అంటే డైమెన్షన్స్ ప్రకారం వాళ్ళకి తెలుసు, డైమెన్షన్స్ ప్రకారం లేదంటే మీరన్నా గూగుల్లో సెర్చ్ చేసి ఆ డైమెన్షన్స్ ప్రకారం ఫొటోస్ ఇమ్మంటే వాళ్ళు చూపిస్తే వాళ్ళు ఆ ప్రకారమే తీస్తారు. అయినా వాళ్ళకి తెలుసుంటుంది కొన్ని USకి ఇలా ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, ఆ ఫొటోస్ అంటే వాళ్ళు ఆ డైమెన్షన్స్ ప్రకారమే ఇస్తారు. సో ఖచ్చితంగా మీ ఫోటోలు అయితే ఆ డైమెన్షన్స్ ప్రకారమే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫొటోస్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇవి కూడా ఫ్రంట్లోనే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి I-94, మీ హస్బెండ్ ఒక I-94, I-797 ఫామ్స్ కూడా. నెక్స్ట్ మీ హస్బెండ్ ఎంప్లాయ్మెంట్ లెటర్, క్లయింట్ లెటరు. నెక్స్ట్ మీ హస్బెండ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటే పే స్లిప్స్, జస్ట్ 3 months ప్రీవియస్ 3 months ఉంటే.
నెక్స్ట్ మీ హస్బెండ్ వీసా పాస్పోర్ట్ కాపీస్, నెక్స్ట్ మీ ఆధార్ కార్డు, అలాగే మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అనమాట. అంటే మనం ఒరిజినల్స్ అవసరం లేదు, జస్ట్ జెరాక్స్ చాలు. అంటే 10th ఇంటర్ బీటెక్ మీరేం చదువుకుంటే అవన్నీ జెరాక్స్లు ఒక కాపీ తీసుకెళ్ళు. తర్వాత మీ హస్బెండ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవే. సపోజ్ మీరు కిడ్స్తో వెళ్తుంటే కిడ్స్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, అది తీసుకెళ్ళండి, ఆ సర్టిఫికేట్. తర్వాత మీ కిడ్స్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదా, సో అవి కూడా తీసుకెళ్ళండి ఖచ్చితంగా. మీరు కిడ్స్తో వెళ్తుంటే ఖచ్చితంగా ఈ రెండు తీసుకెళ్ళండి. మనం కిడ్స్ తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు, మరీ చిన్నపిల్లలు అయితే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. లేదు మీరు తీసుకెళ్ళాలి అలా అనుకుంటే, అంటే మీకు హెల్ప్ లేదు ఇంకా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అంటే, మీరు మనం కిడ్స్తో వెళ్ళినప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు అంతంతసేపు క్యూలో ఉండాలని తెలుసు. వాళ్ళు మనల్ని ఫస్టే మనకి ఇంటర్వ్యూ కూడా తొందరగా తీసుకెళ్ళిపోతారు, ఎక్కువసేపు ఏం లైన్లో ఉంచారు. లైన్ అయితే చాలా పెద్దదిగా ఉంటుంది. సో బెటర్ మీరు 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఈజీగా ముందర వెళ్ళడం బెస్ట్. లేదంటే కిడ్స్తో అయితే చాలా కష్టమైపోద్ది. సో కిడ్స్తో వెళ్ళిన వాళ్ళకి అదొక చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో వాళ్ళని అయితే ఫస్ట్ పంపించేస్తారు, అంతంతసేపు లైన్లో ఉంచారు వాళ్ళని. ఎందుకంటే పిల్లలు అంతంతసేపు గంటల తరబడి లైన్లలో ఉంటారు, ఎక్కువసేపు వెయిట్ చేయలేరని తెలుసు. అది కిడ్స్తో వెళ్తే అడ్వాంటేజ్. ఇవే తీసుకెళ్లాల్సినవి డాక్యుమెంట్స్ అన్నీ. నెక్స్ట్ ఇంకొకసారి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ డాక్యుమెంట్స్ చెక్ లిస్టు. నెక్స్ట్ ఏం క్వశ్చన్స్ అడతారు అంటే, ఒక్కరికి ఇలాగే అడతారని లేదు, కొంతమందికి ఒక 2-3 క్వశ్చన్స్ అడతారు, అందరు తాపేస్తారు. కొంతమందికి అయితే 5-6 క్వశ్చన్స్ అడతారు. సో అది మోస్ట్లీ క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనకంటే మన హస్బెండ్ గురించి అడతారు. మనల్ని వచ్చి జస్ట్ మీ మ్యారేజ్ ఎప్పుడైంది ఆ డేట్ చెప్పమంటారు, మంత్ డేట్. నెక్స్ట్ మ్యారేజ్ ఎన్ని డేస్ అయింది. నన్నైతే ఈ క్వశ్చన్ అడిగారండి. నెక్స్ట్ మీ హస్బెండ్ గురించి అయితే, మీ హస్బెండ్ యుఎస్లో ఏ స్టేట్లో ఉంటారు, అంటే ఇక్కడ చాలా స్టేట్స్ ఉంటాయి కదా, ఏ స్టేట్లో ఉంటారు. నెక్స్ట్ మీ హస్బెండ్ కంపెనీ నేమ్ అండ్ మీ హస్బెండ్. నన్నైతే మెయిన్గా నాది అయి కూడా ఒక 7 years అవుతుంది. నన్నైతే మెయిన్గా అడిగింది మీ హస్బెండ్ కంపెనీ ఏంటి, మీ హస్బెండ్ యూఎస్లో ఏ స్టేట్లో ఉంటారు, అంటే నీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని డేస్ అవుతుంది, మ్యారేజ్ డేట్ చెప్పమన్నారు, మంత్ డేట్. ఇవే నన్నైతే ఈ క్వశ్చన్స్ అడిగారు. అందరికీ సేమ్గా ఒకేలాగా ఉంటుంది ఇంటర్వ్యూ అయితే, ఒక్కొక్కరికి 2-3 క్వశ్చన్స్, కొంతమందికి ఇంకా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. మొత్తానికి అయితే ఈ డిపెండెంట్ వీసా H4 అనేది అయితే అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, చాలా ఈజీగా అయిపోద్ది. ఎవరైతే టెన్షన్ పడకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మర్చిపోకుండా అయితే ఇలాంటి ఫైల్ ఒకటైతే క్యారీ చేయండి, ఎందుకంగా ఉంటుంది. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కొంచెమైనా మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి.